మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే 12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం. జగన్ పాలనలో మొత్తం అప్పులు చెల్లింపుల భారం 9,74,556 కోట్లు. ఇంకా అప్పులు పెండింగ్ బిల్లులు వెలికి తీస్తూనే ఉన్నాం. ఈ ఆర్థిక సవాళ్ళు ఎదుర్కొంటాం, రాత్రి పగలు కష్టపడతాం, రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెడతారు శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం విడుదల. ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం 12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల 5 ఏళ్లలో రాష్ట్ర స్థూలోత్పత్తి నష్టం. ఆయన మిగిల్చిన అప్పులు చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత 5 ఏళ్లలో 6.94 లక్షల కోట్ల స్థూలోత్పత్తికి నష్టం కలిగింది. మరోవైపు రాష్ట్రానికి రాబడి తగ్గి అప్పులు పెరిగిపోయాయి. అప్పుల చెల్లింపులు మొత్తం భారం 9.74 లక్షల కోట్లకు చేరిపోయింది. ఒక్క జగన్ ప్రభుత్వంలోని ఈ అప్పుల చెల్లింపుల భారం 5,99,261 కోట్లు అని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం రాష్ట్ర శాసనసభలో వెలువరించిన శ్వేతపత్రంలో ప్రకటించారు. రాష్ట్రం మొత్తం అప్పు 9.74 లక్షల కోట్లకు చేరినట్లు లెక్కలు తేలినా ఇంకా వెలికి తీస్తూనే ఉన్నాం. అసలు విషయం ఇది. ఇప్పటిదాకా నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 రోజులు చుట్టొస్తుందంటారు. ఇప్పటికే 14 లక్షల కోట్ల నుంచి టోటల్ అప్పు 9.74 లక్షల కోట్లు. జగన్ హయాంలో అప్పులు చెల్లింపులు కలిపి 5,99,261 అంటే బిల్లులు పెండింగ్తో కూడా కలిపి. ఆ లెక్కనైతే చంద్రబాబు గారి టైంలోనూ 1,30,000 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. 45,000 కోట్లు ఒక్క అమరావతి ప్రాంతంలోనే బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. 100 కోట్ల రూపాయలతోనే ఆ రోజున ఖజానాన్ని అప్పచెప్పామన్నటువంటిది చెప్పారు. అంటే ఇక్కడ ప్రజలకు ఏం చెప్పారు? 14 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లని. ఇప్పుడు టోటల్గా జగన్ టైంలో చేసింది 5,99,000, అది కూడా బిల్లులు పెండింగ్తో కూడా కలిపి అన్నటువంటి విషయం శ్వేతపత్రం సందర్భంగా చంద్రబాబు స్వయంగా ఒప్పుకున్నారు. కాబట్టి దాన్ని విధ్వంసం అనేటువంటి పాయింట్ ఒకటి వాడతారు, ముందు కానీ వెనక్కి కానీ. అట్లాగే పైన హెడ్డింగ్ 12,93,260 కోట్ల విధ్వంసం ఏంటంటే ఒక 6 లక్షల కోట్లు వచ్చుండేదట, అది రాలేదట. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏ విధంగా ఇది మాటల గారడి ఎలా ఉంటుందనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. ఈ ప్రజల్ని ఏ విధంగా తప్పుదోవ పట్టించారనడానికి సజీవమైనటువంటి సాక్ష్యమైన అంశం. లేకపోతే పాఠాలు నేర్చుకొని పాకిస్తాన్ అంటూ చరిత్ర నుంచి పాకిస్తాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పరోక్ష యుద్ధం ప్రాక్సీ వార్తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాద్ దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. కార్గిల్ యుద్ధం 25వ విజయ్ దివస్ను పురస్కరించి శుక్రవారం ద్రాస్లోని యుద్ధ స్మారకాన్ని సందర్శించిన ప్రధాని అమర జవాన్లకు నివాళులర్పించారు. అనంతరం నాటి యుద్ధంలో అమరులైన సైనికుల కుటుంబాలతో ముచ్చటించారు. ఆ తర్వాత షిన్కున్లా సొరంగ పనుల ప్రాజెక్టుని మోడీ వర్చువల్గా ప్రారంభించారు. టన్నెల్ నిర్మాణ ప్రాంతం వద్ద తొలి బ్లాస్ట్ చేశారు. 4.1 కిలోమీటర్ల పొడవైన ఆ ట్విన్ ట్యూబ్ టన్నెల్ 15,800 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు. హిమాచల్ ప్రదేశ్ లడాఖ్లను అనుసంధానించే నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగంగా గుర్తింపు సాధించబోతోంది. ప్రధాని ఈ సందర్భంగా మాట్లాడుతూ మన బలానికి సహనానికి ఈ విజయగాథ నిదర్శనమన్నారు. దేశం కోసం ప్రాణాలు ఫడంగా పెట్టిన సైనికులు చిరకాలం గుర్తుండిపోతారని చెప్పారు. కార్గిల్ యుద్ధానికి లడాఖ్ సాక్షిగా నిలుస్తుందన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. ఇకపోతే సాక్షి అబద్ధపు పత్రాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసి నేను జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ ప్రెస్ మీట్ సుమారు 5 గంటల పాటు అనుకుంటా పెట్టినట్టున్నారు. 3 గంటల పాటు అనుకుంటా. ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్ల అప్పులతో ఆర్థిక విధ్వంసం చేశారని ఆరోపించావు. 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని గవర్నర్తో తప్పులు చెప్పించావు. ఇంతకు ఏ లెక్క కరెక్ట్ బాబు? వాస్తవంగా ఉన్న అప్పులు 7.48 లక్షల కోట్లేగా. తక్కువ అప్పుతో ఆర్థిక క్రమశిక్షణ పాటించామని మా ప్రభుత్వాన్ని కేంద్ర సామాజిక ఆర్థిక సర్వే ప్రశంసించలేదా? 2019 మే 30 నాటికి ఖజానాలో 100 కోట్లే ఉన్నా మేము 2.27 లక్షల కోట్లతో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసాం. ఇప్పుడు ఖజానాలో 7-8 వేల కోట్లున్నా ఎందుకు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు బాబు? అలా చేస్తే నీ ప్రచారం అంతా అబద్ధాలేనని తేలిపోతుందనే కదా నీ భయం. హామీల అమలుపై ప్రజలు నిలదీస్తారనే భయంతో మాపై దాడులు, విధ్వంసాలు. ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం, ఆటవికం, రెడ్ బుక్ పరిపాలనగా మార్చేసావు. శాసనసభలో మేము నిలదీస్తామని భయంతోనే ప్రతిపక్షంగా గుర్తించడం లేదు అంటూ. శాసనసభలో ఉన్నది 2 పక్షాలే, ఒకటి అధికార పక్షం, 2 ప్రతిపక్షం. కానీ ప్రజల గొంతుకు వినిపించకూడదని లక్ష్యంతో వైఎస్ఆర్సీపీని ప్రతిపక్షంగా గుర్తించకుండా కుట్రలు చేస్తున్నారు. ప్రతిపక్షంగా గుర్తిస్తే ప్రజల గొంతుకు వినిపించేందుకు అసెంబ్లీలో తగిన సమయం కేటాయించాల్సి వస్తుంది. అదే జరిగితే పాలకపక్షం సాగిస్తున్న ఆటవిక పాలన, విధ్వంసకాండ గురించి గళమెత్తుతాం. ఈ భయంతో మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించకపోతే మిన్నకుండిపోవు. మీడియా ద్వారా ప్రజల గొంతుకు వినిపిస్తాం. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తాం అన్నటువంటి స్పీచ్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే చంద్రబాబు అంటూ జీవనాడిని గాడిలో పెట్టిన మాపై నిందల. పోలవరాన్ని కట్టాల్సింది కేంద్రమే, అయినా కమిషన్ల కోసం తలకెత్తుకున్నాం. నీ తప్పుల వల్లే కదా ప్రాజెక్టు దెబ్బతిన్నది. ల్యాండ్ టైటిలింగ్ యూటర్న్ ఎందుకు? ఈ చట్టంపై ఎన్నికల ముందు ఎంత దుష్ప్రచారం చేసావు బాబు? ల్యాండ్ రిఫార్మ్ చేపట్టే రాష్ట్రాలకే వడ్డీ లేని రుణాలు ఇస్తామని కేంద్రం ప్రకటించడంతో ఇప్పుడు యూటర్న్ తీసుకున్నావు, ఇదేంటి బాబు?
మద్యం అమ్మకాల పరిమాణం తగ్గి ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే కుంభకోణమా? బాగా మందు తాగిన వ్యక్తి కూడా నీలా అబద్ధాలు ఆడడు. మత్తు మాటలు ఇవి. ఉచితం అన్నారు, దోచేస్తున్నారు. మా హయాంలో ఇసుక వల్ల ప్రభుత్వ ఖజానాకి ఏటా 765 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 3825 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు మీ ఎల్లో బ్యాచ్ దోచేస్తోంది. మరి దేనిని స్కామ్ అంటారు బాబు? అరాచకం, ఆటవికం, రెడ్ రూల్. హామీలపై నిలదీస్తారని టీడీపీ భయోత్పాతం. ఏకంగా రెడ్ బుక్ పేరిట హోర్డింగులు, అలాగే గనుల లీజులపై గలీజు మాటలు. 2023-24 నాటికి ఏకంగా 3000 కోట్లకు పైగా ఆదాయం. ఖజానాకు ఆదాయం పెరిగితే అవినీతి అవుతుందా? అందరి నోట అదే మాట. జగన్ సీఎంగా ఉంటే మాకు ప్రతి పథకం టెన్షన్గా అందేది అనే చర్చ అప్పుడే మొదలైంది అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలో అన్ని అసత్యాలు, దుష్ప్రచారాలు అంటూ టీడీపీ కూటమి ప్రభుత్వం ఉభయ సభల సమావేశంలో మీతో అవాస్తవాలు చెప్పించి గత ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను అవాస్తవాలే. అంశాల వారీగా అసలు నిజాలను గుర్తించిన గవర్నర్కు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ లేఖ అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం గవర్నర్ వంటి రాజ్యాంగ వ్యవస్థను దుర్వినియోగం చేసింది. అవాస్తవ వక్రీకరణతో కూడిన ప్రసంగాన్ని గవర్నర్తో చెప్పించి దుష్ప్రచారం వ్యాప్తికి వాడుకుందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం తమ ప్రణాళికను గవర్నర్ ప్రసంగం ద్వారా వివరించాల్సిన టీడీపీ కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా అవాస్తవాలు, తప్పుడు సమాచారం చెప్పించింది అని తెలిపారు. ఈ మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్కి శుక్రవారం లేఖ రాశారు. గత ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయించేందుకు పూర్తిగా అసత్యాలతో కూడిన ప్రసంగం చేయించడం ద్వారా గవర్నర్ స్థాయిని టీడీపీ కూటమి ప్రభుత్వం దిగజార్చిందని ఈ లేఖలో పేర్కొన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం సాధించకపోయినా విజయాలను సాధించినట్టుగా చెప్పించేందుకు సాహసించిందన్నారు. అంతేకాకుండా ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని చెప్పించడం ద్వారా టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయకుండా తప్పించుకునేందుకు ఎత్తుగడ వేసిందన్నారు. ఉభయ సభల సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చెప్పించిన అసత్యాలు, దుష్ప్రచారాన్ని అంశాల వారీగా ప్రస్తావిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. గత ప్రభుత్వంలో కుళాయిల ఏర్పాటు నుంచి అప్పులు, పీపీఏలు, మూలధనం వ్యయం తదితరాలపై టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని అన్ని వక్రీకరణలను లేఖలో పేర్కొన్నారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో అప్పులు 18.15% పెరిగితే 2019-24 మధ్య వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో అప్పులు కేవలం 13.8% మాత్రమే పెరిగాయని చెప్పారు. 2014-19 మధ్య కాలం టీడీపీ ప్రభుత్వంలో విద్యుత్ శాఖ రుణాలు 29,551 కోట్ల నుంచి 86,215 కోట్లకు పెరిగాయని, ఇక ఉదయ కార్యక్రమం ద్వారా డిస్కమ్లకు విడుదల చేసిన 8,255 కోట్లు రుణం దీనికి అదనమని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో మూలధన వ్యయం 76,139 కోట్లు ఉంటే వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో మూలధన వ్యయం కింద 87,636 కోట్లు వెచ్చించారని కాగ్ నివేదిక వెల్లడించిందన్నారు. విద్యుత్ రంగం విషయంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఒక్క పీపీఏను కూడా రద్దు చేయలేదని చెప్పారు. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో ఏకంగా 73.46% ఇళ్లకు తాగునీటి కుళాయిలను ఏర్పాటు చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టు మొత్తం వ్యయం 55,548 కోట్లు, కానీ టీడీపీ ప్రభుత్వం 2014-19 కేవలం 11,923 కోట్లు వెచ్చించింది. మరి అది మొత్తం వ్యయంలో 72% ఎలా అవుతుందని ప్రశ్నించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ప్యారిస్ అంతా ఊగెనుగా అంటూ ప్రపంచం ఎదురు చూసిన ప్యారిస్ ఒలింపిక్స్ శుక్రవారం జేగంట మోగింది. గత విశ్వ క్రీడలకు భిన్నంగా ఆతిథ్య వేదికకు దూరంగా సాధారణ జనానికి దగ్గరగా ఆరంభ వేడుకలు పారిస్ నడిబొడ్డున సెన్ నది పొడవున అట్టహాసంగా సాగే. మార్చ్ ఫాస్ట్ మాటే లేదు, పతాకదారికి ప్రత్యేకతే లేదు. అన్ని దేశాలు లాహిరిగా అంటూ పడవల్లోనే పెరేడ్ చేస్తూ ఒలింపిక్స్కి ఎన్నడూ లేని, ఎప్పుడూ చూడని కొత్త శోభ తెచ్చారు. ఫ్రెంచ్ కళలు అద్దారు. ఓవైపు నదిలో దేశాలకు చెందిన జట్లు విహరిస్తుంటే నదీ తీరం వెంట ఫ్రెంచ్ కళలు, విభిన్న కళాకృతులు, నృత్యకారుల హొయ్యలు అబ్బురుపరిచాయి. భారత బృందానికి బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు, టేబుల్ టెన్నిస్ స్టార్ ఆచంట శరత్ కమల్ పతాకదారులుగా వ్యవహరించారు. ప్రారంభోత్సవం ముగియడంతో నేటి నుంచి క్రీడాకారులు తమ పథకాల వేట మొదలు పెట్టబోతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సూపర్ 6 అంటే భయమేస్తోంది. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. 100 రూపాయలు రాబడి వస్తుంటే 113 రూపాయలు ఖర్చు ఉంటుంది. కేంద్రం 15,000 కోట్లు అప్పిస్తాం అని అంటే ఆనందపడ్డ. ప్రాజెక్టులకు పీపీపీ మోడల్లో ప్రైవేట్కి ఇద్దాం. సంపద సృష్టించే మార్గాలను సభ్యులు అన్వేషించాలి. ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి గత ప్రభుత్వమే కారణం. అమరావతి అభివృద్ధి నిలిపేయడంతో భారీ నష్టం. రాష్ట్ర ఆర్థిక విధానంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేతపత్రం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అయితే చెన్నై మైసూర్ మధ్య హైస్పీడ్ రైలు, చిత్తూరు మీదుగా పరుగులు, 463 కిలోమీటర్ల మేర హైస్పీడ్ రైలు కారిడార్ ఏర్పాటు కేంద్ర నిర్ణయం. రాష్ట్రంలో 83 కిలోమీటర్లు ప్రయాణించనున్న రైలు. చిత్తూరులో ఎలివేటెడ్ రైల్వే స్టేషన్ రైలు గరిష్ట వేగం గంటకు 350 కిలోమీటర్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వచ్చే ఏడాది 4 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక. 2 గ్రాడ్యుయేట్ 2 టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలు. వచ్చే ఏడాది 2 గ్రాడ్యుయేట్ 2 టీచర్ల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేస్తుంది. తూర్పు పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్స్ నుంచి ఎంపికైన ఇళ్ల వెంకటేశ్వరరావు, కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ నుంచి ఎన్నికైన కేఎస్ లక్ష్మణరావు, శ్రీకాకుళం విజయనగరం విశాఖ టీచర్ల నియోజకవర్గం నుంచి ఎంపికైన పి రవివర్మ పదవీకాల పరిమితి మార్చి 29, 2025తో ముగినుంది. అదేవిధంగా ఇప్పటికే ఖాళీగా ఉన్న తూర్పు పశ్చిమ గోదావరి టీచర్ నియోజకవర్గ ఎన్నికలు ఒకేసారి నిర్వహించనుంది. ఇందుకోసం కొత్త ఓటర్ల జాబితా తయారీకి సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ శుక్రవారం విడుదల చేశారు. గ్రాడ్యుయేట్ టీచర్ల నియోజకవర్గాల్లో కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించి సెప్టెంబర్ 30 పబ్లిక్ నోటీస్ జారీ చేయడం ద్వారా ఓటర్ల నమోదు ప్రక్రియ మొదలుపెట్టి డిసెంబర్
30వ తేదీ నాటికి తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నట్టు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈ 4 తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఆంధ్రజ్యోతి అప్పుల కుప్ప అంటూ మొత్తం రుణాలు 9.74 లక్షల కోట్లు, ఏడాదికి చెల్లించాల్సిన అసలు వడ్డీ 71,881 కోట్లు, 100 రూపాయల ఆదాయానికి 113 ఖర్చు, పెండింగ్ బిల్లులు 1.35 లక్షల కోట్లు, అడ్డగోలుగా అప్పులు, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు, ప్రజలపై ఛార్జీలు, పన్నుల బాధుడు, 33 ప్రభుత్వ శాఖల నుంచి నిధులు మళ్లింపు, పోలవరంపై నిర్లక్ష్యంతో 53,000 కోట్ల నష్టం, అమరావతి ధ్వంసంతో 2 నుంచి 3 లక్షల కోట్ల ఆస్తి ఆవిరి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసెంబ్లీలో శ్వేతపత్రం ఇంకా సమాచారం రావాల్సి ఉందని సీఎం వ్యాఖ్య. ఇక్కడ కూడా చూడండి ఎంత జాగ్రత్తగా మళ్లించేస్తారంటే, పోలవరంపై నిర్లక్ష్యంతో 53,000 కోట్ల నష్టం ఎప్పుడైంది? తెలుగుదేశం హయాంలోనే కదా దాన్ని 55,000 కోట్లకు తీసుకెళ్ళింది. అప్పుడు మరి ఆ లెక్కన అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని కట్టకపోవడం వలన 1,00,000 కోట్లు నష్టం వచ్చినట్టు. అప్పుడు ఇది ఒక విచిత్రమైనటువంటిది. అట్లాగే అమరావతి ధ్వంసంతో 2-3 లక్షల కోట్ల ఆస్తి ఆవిరి. అంటే అమరావతి కనుక చేస్తే 2-3 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? హైదరాబాద్కి కూడా ఇప్పుడు 2-3 లక్షల కోట్లు లేవే, మొత్తం కలిపితే 55,000 కోట్లు ఉందే హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి ఆదాయం. మరి 2-3 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆకాశం నుంచి ఊడిపడతాయా? ప్రైవేట్ వాళ్ళు ఏమైనా సంపాదించుకుంటారు 2-3 లక్షల కోట్ల రూపాయలు? ఓవరాల్గా ఇంకా అదే కాన్సెప్ట్ నడుస్తూనే ఉంది. ఇకపోతే జగన్ పత్రికకు జనం సొమ్ము అంటూ 5 ఏళ్లలో 370 కోట్ల ప్రకటనలు, ఇతర పత్రికలన్నింటికి కలిపి 488 కోట్లు, ఆంధ్రజ్యోతికి పూర్తిగా నిలిపేత, ప్రకటన జారీలో పక్షపాత ధోరణి, శాసనసభ సాక్షిగా ప్రభుత్వం వెల్లడి, వ్యవహారంపై విచారణ చేస్తూ అవసరమైతే సభా సంఘం ఏర్పాటు, మంత్రి పార్థసారథి వెల్లడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆంధ్రజ్యోతికి ఇవ్వని మాట నిజం. బట్ ఇంతకాలం ప్రజల్ని మభ్యపెట్టినటువంటి వాటిలో 1,000 కోట్ల రూపాయలకు పైగా సాక్షికి దోచిపెట్టారని పదే విమర్శించారు. ఇప్పుడు ఫైనల్గా చెప్పింది అంతా 371 కోట్లు. ఈనాడు కూడా 270 కోట్ల రూపాయలు దాకా ఇచ్చారు. అది కూడా చివరి ఏడాదిన్నర మేము తీసుకోమన్నారు యాడ్లు, వాళ్ళు రాసిచ్చారు రిటర్న్గా. ఆ తర్వాతనే వాళ్ళు యాడ్లు ఇవ్వలేదు. అంటే అప్పటికి ఈనాడుకు కూడా ఇచ్చారు. ఈనాడు, సాక్షి సర్క్యులేషన్ ఒకటే రేంజ్లో ఉంటుంది, ఒక 2 లక్షలు 1,00,000 అటు ఇటుగా ఉంటుంది అంతే. ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ అందులో సగం ఉంటుంది. ఆంధ్రజ్యోతికి యాడ్లు ఇవ్వాలి, నో డౌట్, అందులో కాకపోతే ఇవ్వలేదు. ఎందుకంటే 3 ప్రింట్ అయ్యి బయటకు వస్తున్నట్టు, ఆ 3 ఇవ్వాలి. కాకపోతే ఆంధ్రజ్యోతిని పక్కన పెట్టినటువంటి మాట వాస్తవం వీళ్ళు రాసింది. బట్ జగన్ పత్రిక 1,000 కోట్లు అని చెప్పినటువంటి అబద్ధం అయితే ఇప్పుడు బయటపడింది. నిజాలు నిదానంగా తెలుస్తున్నాయి, అబద్ధం మాత్రం ఈలోపు రాష్ట్ర రాజకీయాలు చుట్టొచ్చేసింది. ఇకపోతే అసెంబ్లీపై అలిగిన జగన్, ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేదాకా రాను, బయట మీడియాతోనే మాట్లాడతా, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి మంచోళ్ళు, వాళ్ళను అబాస్పాలు చేస్తున్నారు మీడియాతో, వైఎస్ జగన్, మదనపల్లిది ప్రమాదమే అని సూత్రీకరణ. అలాగే నిప్పు వెనక నిజమేదేనా అంటూ ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఏకంగా 2.19 లక్షల ఎకరాలకు నిషేధ విముక్తి, అందులో అసైన్ 1.82 లక్షల ఎకరాలు, చుక్కల భూములు 26,465 ఎకరాలు, నిషేధ విముక్తిలో అన్నమయ్య జిల్లా టాప్, మొత్తం 98,978 ఎకరాలకు విముక్తి, సగం మదనపల్లి సబ్ డివిజన్లోనే భారీగా మింగేసిన పెద్దిరెడ్డి అనుచరులు, జగన్ ఓటమితో షాక్, ఆఫీసుకు నిప్పు, సిసోడియా విచారణలో గుట్టు రట్టు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వరద బాధిత కుటుంబాలకు 3,000 రూపాయల తక్షణ సాయం, 25 కిలోల బియ్యం, కిలో చొప్పున నిత్యావసర సరుకుల పంపిణీ, నిబంధనల కన్నా ఎక్కువ పరిహారం అందజేస్తాం, శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన, బాధితులకు అండగా ఉండాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 6 నెలల కిందట అవన్నీ నిజాలే, జగన్ వ్యాఖ్యలపై జనం చొరకలు, విపక్షంలోకి రాగానే అరాచక మాటలు, 5 ఏళ్ల గతం మరిచి రివర్స్ వ్యాఖ్యలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏపీకి అదనపు ఐపీఎస్లు, కేడర్ స్ట్రెంత్ పెంచిన కేంద్ర హోంశాఖ, 140 నుంచి 174 పెంపు, చంద్రబాబు వినపంపై కేంద్ర స్పందన, విభజన తర్వాత అదనపు కేటాయింపు ఇప్పుడే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విద్యా కానుక కొనసాగిస్తా, గత ప్రభుత్వంలో విద్యా కానుక నిధులు దుర్వినియోగం, శాసనమండలి విద్యాశాఖ మంత్రి లోకేష్, రాష్ట్రంలో విద్యా కానుక పథకాన్ని కొనసాగిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు. అమరావతి సచివాలయంలోని శాసనమండలిలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానం చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో విద్యా కొనుగోళ్ల అక్రమాలు జరిగాయని, టెండర్లు పిలవకుండానే విద్యా కానుక కిట్ల పేరిట కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారన్నారు. కిట్లు నాసిరకంగా ఉన్నాయని, వాటి కొనుగోళ్లపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యా కానుక కిట్ల పంపిణీని కొనసాగిస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం గత ఏడాది విద్యా కానుక టెండర్లకు ఆర్థిక అనుమతులు లేకుండానే టెండర్లు ఫైనల్ చేసిందన్న విషయం శుక్రవారమే బయటకు వచ్చిందన్నారు. పిల్లలకు పుస్తకాలు ఎక్కువ బరువు ఉన్నాయని, ఈ అంశంపై ఏం చేయాలనేది ఆలోచన చేస్తున్నామన్నారు. విద్యార్థుల బ్యాగులు, పుస్తకాల బరువును తానే స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. బైయూస్ కంటెంట్ అంశంపై కూడా సమీక్షిస్తామన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకు ఇచ్చే బోట్ల సైజుల్లో తేడాలుంటే అదే పాఠశాలలో కానీ మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కానీ మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామని, విద్యా కానుక కింద ఇచ్చే బ్యాగుల నాణ్యతపై కూడా ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు అన్నటువంటి వార్త హైలైట్ చేశారు. అట్లాగే తల్లికి వందనంపై దుష్ప్రచారం, తల్లికి వందనం కార్యక్రమంపై స్పష్టత ఇచ్చినా కొందరు దుష్ప్రచారం చేయడం తగదమని లోకేష్ అన్నారు.
ఈ కార్యక్రమం అమలు కోసం విధి విధానాలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల్లో చెప్పినట్టుగా సూపర్ 6 హామీలను తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. విద్యా కానుకట్లపై పార్టీల రంగులు ఉండకూడదన్నారు. ట్యాబుల పంపిణీపై ఫిర్యాదులు వచ్చిన దృష్ట్యా ఏం చేయాలని దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చామని దానికి కట్టుబడి ఉన్నామని లోకేష్ చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం 2.3 లక్షల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగులు మోసం చేసిందని సీఎం చంద్రబాబు సూపర్ 6 హామీలో భాగంగా ప్రభుత్వ ప్రైవేట్ స్వయం ఉపాధి ద్వారా 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చే ప్రక్రియను సీఎం ఇప్పటికే చేపట్టారని, రాష్ట్రానికి కావాల్సింది ఫ్యాన్సీ కంపెనీలు కాదని యువతకు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు రావాలని చెప్పామని అన్నారు. ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే నేను ఇంకా రెడ్ బుక్ తెరవలేదు, అప్పుడే జగన్ ఢిల్లీ వెళ్ళి గగ్గోలు పెడుతున్నారు. ఆయన అసెంబ్లీకి వస్తే వాస్తవాలు వివరిస్తాను, తాను ఇంకా రెడ్ బుక్ తెరవనే లేదని టీడీపీ నేత మంత్రి నారా లోకేష్ అన్నారు. దాన్ని తెరవకముందే వైసీపీ నేత జగన్ ఢిల్లీ వెళ్ళి గగ్గోలు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ల్యాబీలో శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో కొద్దిసేపు ముచ్చటించారు. నా దగ్గర రెడ్ బుక్ ఉందన్న విషయం రహస్యమేమీ కాదు, మేము చట్టాన్ని చేతుల్లోకి తీసుకోం. ఆయన అధికారంలో ఉన్న 5 ఏళ్లలో 2 సార్లు విలేకరుల సమావేశం పెట్టారు. ఎన్నికల్లో ఓడిపోయాక 4 రోజుల వ్యవధిలోనే 5 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. జగన్ తాను బయట చెప్తున్న అసత్యాలను అసెంబ్లీకి వచ్చి ప్రస్తావిస్తే వాస్తవాలేంటో మేము వివరంగా చెప్తామన్నారు. కాగా మండలి ఉపసభాపతి వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం శుక్రవారం అసెంబ్లీ ల్యాబీలో మంత్రి లోకేష్ని కలిశారు. ఆ త్వరలో టీడీపీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. నామినేటెడ్ పోస్టుల ఆశావహులతో అసెంబ్లీ ల్యాబీలోని లోకేష్ ఛాంబర్ శుక్రవారం కిటకిటలాడింది. ఆశావహులు భారీగా క్యూ కట్టడంతో అక్కడ రద్దీ నెలకొంది. లోకేష్ తన కుటుంబంతో కలిసి శుక్రవారం జైపూర్ బయలుదేరి వెళ్లారు. ఇది ఆయన వ్యక్తిగత పర్యటన. ఆగస్టు 3న రాష్ట్రానికి తిరిగి వస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది వివిధ పత్రికలు వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.